పట్టణంలో నివసిస్తూ ఉండేవాడు. సకల శాస్త్రాల్లో క్షుణ్ణంగా అభ్యసించి ఉన్నాడు. కానీ మహావిష్ణుమూర్తి కృప లేకపోవడం వల్ల భిక్షాటం చేసి జీవిస్తూ ఉన్నాడు. ఆ విధంగా భిక్షాటం చేసి జీవించేటువంటి బ్రాహ్మణుని చూసినటువంటి విష్ణుమూర్తి ఒక వృద్ధుని బ్రాహ్మణ రూపంలో వచ్చి, ఓ బ్రాహ్మణుడా, వేరే విధంగా ఉన్నావే, ఎందుకయ్యా భిక్షాటం చేస్తున్నావు అని అడిగాడు. స్వామి, మహావిష్ణుమూర్తి కృప లేకపోవడం వల్ల భిక్షాటం చేస్తున్నాను, విష్ణుమూర్తి కృప ఉండే ఉపాయం ఉంటే ఏమని చెప్పమని అడిగాడు. ఏమున్నది? సమాజంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధ విశ్వాసాలతో చేస్తే ఖచ్చితంగా జయం ఉంటుంది అని చెప్పాడు. ఎట్లా చేయాలి అని అడిగాడు బ్రాహ్మణుడు. మొదటి కథలో నారదుడికి చెప్పినట్టుగానే చెప్పి అక్కడే మాయమైపోయాడు స్వామి. చాలా సంతోషపడి బ్రాహ్మణుడు రాత్రంతా నిద్రరాక రేపే వ్రతం చేస్తా అనుకున్నాడు. ఇంటికి వెళ్ళి రాత్రంతా నిద్రరాక ఎలాగలా కాలం గడిపేసి తెల్లవారుజామున లేచి స్వామికి నమస్కారం పెట్టుకొని భిక్షాటనకు బయలుదేరి వెళ్ళాడు. మహావిష్ణుమూర్తి కృపచేత బ్రహ్మణోత్తముడికి ఆ రోజున విశేషమైనటువంటి తాంబూలాలు దక్షిణాలు వచ్చినాయి. ఆ వచ్చిన తాంబూలాదులతో వచ్చినటువంటి తాంబూల దక్షిణాదులతో అన్ని సామాన్లు కొనుకొచ్చుకున్నాడు. పాలు, పెరుగు, జనని, చక్రాన్ని తెచ్చుకొని బ్రాహ్మణ బంధుమిత్రాలను అందరినీ ఆహ్వానించి అదే రోజు సాయంకాలం ముందు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని భక్తిగా శ్రద్ధగా విశ్వాసంగా చేశాడు. ఆ విధంగా చేయడం వల్ల భక్తి ప్రభలతో బాగా చేసి వ్రతమంతా అయిపోయిన తర్వాత వ్రతం చేసే బ్రాహ్మణోత్తమును సత్కరించి బంధుమిత్రాలను సేవించి రాత్రంతా కూడా వేదపారాయణం చేస్తూ కాలం గడిపాడు. మరుసటి దినం ఉద్యాపం చెప్పి పంపించాడు. ఆ విధంగా చేయడం వల్ల బ్రాహ్మణుడికి విశేషమైనటువంటి మహత్సంకల్పం కలిగింది. విశేషమైనటువంటి ధనదాన సంపదని చేకూర్చుకున్నాడు అని చెప్పాడు. కాబట్టి ఆ విధంగా స్వామివారి వ్రతం చేయడం వల్ల మహదేశ్వర్యాన్ని పొందాడయా బ్రాహ్మణుడు అని చెప్పాడు. వెంటబడే సౌనకాది మహాముడు నమస్కరించి, ఓ సూతుడా, బ్రాహ్మణుడు వ్రతం చేయడం పెద్ద కష్టమేమున్నదయ్యా, బ్రాహ్మణుడు వ్రతం చేయడం అనేటువంటి చాలా సులభం. ఎందుకంటే మంత్రము, తంత్రము, తిరి అన్నీ తెలుసు, అతనికి చేసుకుంటాడు. అట్లా కాకుండా శ్రీనివాసుడు వ్రతం చేస్తే ఎట్టుంటాడు చెప్పు, ఎప్పుడు లారెక్కిపోతాం కాదు, బిజీగా ఉంటాడు. ఆయప్ప వ్రతం చేస్తే ఎట్టుంటుందో చెప్పు, అదే కదా చెప్పాల్సింది. ఎట్టుంటుందో చెప్పు అని అడిగినాడు. ఎవరు చేసినా ఒకటే ఉమా, నువ్వేం చెప్పాల్సిన పనిలా, ఎవరు చేసినా ఒకటే, భక్తి ప్రపత్తులతో చేస్తే ఖచ్చితంగా జయం ఉంటుంది. ఉదాహరణ చెప్తాను. ఒకనొక సమయంలో ఒక కట్లమి జీవించేవాడు కావడి భుజంపై ఉంచుకొని మార్గ మధ్యంలో వెళ్తూ దప్పిగ్గా ఉండడం వల్ల ఈ బ్రాహ్మణ గృహంలోకి వచ్చాడు. అప్పుడు బ్రాహ్మణుడు వ్రతం చేస్తూ ఉన్నాడు. ఏమీ మాట్లాడలేక వ్రతమంతా అయిపోయిన తర్వాత నమస్కరించుకొని, ఏమిటి పూజ అని అడిగాడు. ఇది సత్యనారాయణ స్వామి వ్రతము, ఈ వ్రతం చేయకుండా నాకు చాలా కష్టం ఉందా, వ్రతం చేసిన తర్వాత నేను పొందిన సౌఖ్యం అపారమైంది అని చెప్పాడు బ్రాహ్మణుడు. నాతో కూడా వ్రతం చేయించచ్చు కదా అని చెప్పాడు కట్లెం జీవించేవాడు. రేపే వ్రతం చేయమని చెప్పాడు బ్రాహ్మణుడు. చాలా సంతోషంగా ఇంటికి వెళ్తూ రేపు ఈ కట్టెలు ఎంత ధర పలుకుతే అంత ధనాన్ని స్వామికి అనుకున్నాడు. రాత్రంతా ఎలాగోలా కాలం గడిపేశాడు. తెల్లవారుజామున లేచి అందరికీ స్వామివారికి నమస్కారం పెట్టుకొని తన యొక్క వ్యాపారానికి బయలుదేరాడు. మహావిష్ణుమూర్తి కృపా కరుణా కటాక్ష వీక్షణం చేత ఆ యొక్క కట్టెం జీవించేవాడు. కట్టెల ఆ రోజున విశేషమైన ధర పలికాయి. వచ్చిన ధనంతో పాలు, పెరుగు, తేనెను, ఈ చక్కెర అన్ని తెచ్చుకొని అదే రోజు సాయంకాలం ముందు ఇదే బ్రాహ్మణోత్తమంతో వ్రతం చేయించుకొని భక్తి శ్రద్ధ విశ్వాసాలతో అందరినీ పిలిపించి వ్రతం చేశాడు. వ్రతమంతా అయిన తర్వాత వ్రతం చేసే బ్రాహ్మణోత్వం సత్కరించి బంధుమిత్రాలను సేవించి రాత్రంతా కూడా జాగరణ మహోత్సవం చేశాడు. మరుసటి దినం ఉద్యాపం చెప్పి పంపించాడు. ఆ విధంగా బతికున్నంత కాలము కార్తీక మాసంలో వ్రతం చేస్తూ సుఖ సౌఖ్య సంపత్తిని పొందాడయా, మహత్తైశ్వర్యాన్ని కూడా పొందాడు అని చెప్పాడు సూత మహాముని. కనుక ఓ సౌనకాది మహామునులారా, బ్రాహ్మణుడైనా, బ్రాహ్మణేతరుడైనా, ధనవంతుడైనా, ధనహీనుడైనా, ఎవరైనా సరే భక్తి శ్రద్ధ విశ్వాసాలతో వ్రతం చేస్తే ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహానికి పాత్రుడవుతారని చెబుతూ సూత మహాముని 2వ అధ్యాయాన్ని సమాప్తి చేసిన వాడయ్యాడు. శ్రీమతి కృష్ణార్పణమస్తు. నాయన వాద్యం మాధవా కేశవ మధుసూదనా, మాధవా కేశవ మధుసూదనా.
మధుసూదన విష్ణు శ్రీధరా వదనకం చింతయామి మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా వదనకం చింతయామి వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత దామోదర నిరుద్య దైవ పుండరీకాక్ష దామోదర నిరుద్య దైవ పుండరీకాక్ష నామాత్రయాధీశ నమో నమో నామాత్రయాధీశ నమో నమో మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా వదనకం చింతయామి పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరి సంకర్షణ అలోక్షజా పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరి సంకర్షణ అలోక్షజా నరసింహ ఋషికేశ నగధర త్రివిక్రమ నరసింహ ఋషికేశ నగధర త్రివిక్రమ శరణాగత రక్షా జయ జయ సేవే శరణాగత రక్షా జయ జయ సేవే మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా వదనకం చింతయామి महित जनार्दन मत्स्य कूर्म वराह सहज भार्गवा बुद्ध जय दुर्गा कल्की महित जनार्दन मत्स्य कूर्म वराह सहज भार्गवा बुद्ध जय दुर्गा कल्की विहित विज्ञान श्री वेंकटेश शुभकर विहित विज्ञान श्री वेंकटेश शुभकरम् अहमिह पद पद दास्यम् अनिशं भजामि अहमिह पद पद दास्यम् अनिशं भजामि माधव केशव मधुसूदन विष्णु श्रीधरा वदनकं चिन्तयामि चिन्तयामि